పరిస్థితులపై జీవితంలో మరి నమ్మదగినగా వచ్చాడు. మరి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. అదే రీతిగా మరి గత సంవత్సరం అంతయు కాచి కాపాడినటువంటి మరి దేవునికి వందనాలు చెల్లిస్తూ అదే రీతిగా మరి I wish you a happy and a blessed new year to you and your families on behalf of my family and Jeshuran the church Sharjah. మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామం పేరట మరి జేషూరన్ సంఘం తరఫున కూడా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి తెలియజేస్తున్నాం. దేవుడు మన చేసినటువంటి ఆ గొప్ప మేలును బట్టి కూడా మరి సంఘంలో సహకరించినటువంటి పెద్దలు కానీ ఇంకా రెస్పాన్సిబుల్ అందరికీ కూడా మరి దేవుని నామం పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. అయితే మరి ఇప్పుడు ప్రాముఖ్యమైనటువంటి సమయానికి వచ్చినాం. రండి, మన ముందు వచ్చేటువంటి ప్రభు యొక్క బలలో మనం ప్రవేశిస్తున్నాం. గత వారం అంతయు గత సంవత్సరం అంతయు మనం ఏ రీతిగా మనం జీవిస్తూ వచ్చాం. వాక్య వెలుగులో ప్రభు కోరే స్థాయిలో మనం ఉంటున్నామా, ఇక్కడే తప్పు ఇచ్చున్నామా? అయితే ఒకవేళ తప్పైనట్టయితే ప్రభు మరొకసారి మనకు అవకాశం ఇస్తున్నాడు. మనం నిర్మూలం చేయవలసిన వారం, భూలోకం నుంచి మనం గతించే వారము, కొట్టి వేయబడే వారము. అయితే ఆయన వాత్సల్యత, ఆయన ప్రేమ మన పట్ల ఉంచి మరి యొక్క నూతన సంవత్సరంలో మరి దేవుడు ప్రవేశించి వాడు కొట్టున్నాడు ద్వారా. అయితే గత సంవత్సరంలో చేసినట్టు పొరపాటు చేయకున్నట్లు తిరిగి నూతనమైనటువంటి తీర్మానంతో మరి ప్రభు యొక్క బల్ల మనం పాలు పొందుకుందాం. రండి, మరి దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు చూసుకొని మరి మరి ముందుకెళ్దాం. మరి దానికంటే ముందుగా మరి వాక్యం నుండి వెళ్ళక ముందుకు మనకి ఉన్నటువంటి మోటా కార్డ్ ఇది సార్వత్రిక సంఘ వాగ్దానం అయి ఉంటుంది. కొద్దిగా మనం ముందుకు రెఫరెన్స్ చూసుకొని ముందుకెళ్దాం. మరి మొదటిగా రండి అక్కడ మాట్లాడుకుందాం. మొదటి యోహాను మొదటి తిమోతి 1 Timothy 2:4 మొదటి తిమోతి 2వ అధ్యాయము 4వ వచనం. 1 Timothy chapter 2:4 మొదటి తిమోతి 2వ అధ్యాయం 4వ వచనం దయచేసి చదవండి. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని నిశ్చయించుచున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును. రెండవదిగా మరి ఐజయా సార్వత్రిక సంఘ వాగ్దానము అన్న ఆలోచన నిలిచిను. యెషయా 48:10 ఐజయా 48:10 మనమందరం కొంచెం చదువుకుంటే బాగుంటుందండి. యెషయా బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 48:10 46:10 యెషయా 10వ వచనం. నా ఆలోచన నిలిచినయో నా చిత్తమంతయు నెరవేర్చుకున్నదని చెప్పవచ్చు. ఆది నుండి నేను కలుగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలం నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. చివరిగా 1 John 2:17 చివరి వచనము. 1 John 2:17 లోకమును దాని ఆశ గతించుకొచ్చినవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. ప్రోత్సాహితమై ప్లాన్ చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీ పాదన పొందడం ప్రభా తండ్రి సార్వత్రిక సంఘ వాగ్దానమును ధ్యానించుకోవడానికి స్తోత్రాలు. మీరు సాయం చేసి నడిపించండి ప్రభా. నీకు బల్ల మేము పాల్పొందుతుండగా యోగ్యమైన రీతిలో ఏదైతే తప్పించున్నాము, జారిపోయించున్నాము ప్రభా, మరి నాన్న జ్ఞాపకం చేసుకొని ప్రభా నీకు వాక్య పిల్లలు మేము పరీక్షించుకొని ప్రభా పాల్పొందుకొరకై మీరే సాయం చేసి మీరు నడిపించుకొని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇక సార్వత్రిక సంఘ వాగ్దానము గురించి కొన్ని మాటలు చెప్పుకొని మనం వాక్యంకి వెళ్దాం. ఈ సార్వత్రిక సంఘ వాగ్దానంలో మరి చేర్చున్నటువంటి పెద్దలు మరి భక్సింగ్ గారు తాను ఉన్నప్పుడు మరి సార్వత్రిక సంఘము యొక్క వాగ్దానం ప్రతి సంవత్సరం కూడా మరి మోటో కార్డ్ మరి ఈ వాగ్దానం ఇచ్చేటువంటి వాడు అంటే మోటో అంటే గురి, మోటో అనగా గురి. ఈ సంవత్సరం అంతయు కూడా
మరి గురి కలిగినటువంటి వారంగా మనం ఉండాలని చెప్పేసి మరి మొదటి వచనము మరి వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సాదృశ్యము, రెండవదిగా కుటుంబానికి, మూడవదిగా అది సంఘానికి సాదృశ్యంగా మరి వాక్యంగా ఉంటుంది పిల్లరా. అయితే మరి ఇక సంవత్సరం అంతటిలో మనకు గురి యేసు వైపు చూచుచు, అది ఏదైనప్పటికీ నువ్వు నేను కూడా మరి యేసు వైపు చూచుచు నువ్వు నేను కూడా ముందుకు కొనసాగేటువంటి వారంగా ఉండాలనేటువంటి సాదృశ్యంగా ఉంటుంది. అయితే ఈ సంఘ వాగ్దానంలో మనం చూసినట్టయితే చూడండి, చివరిగా దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. భూమి ఆకాశమును గతించును కానీ దేవుని యొక్క చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలిచేటటువంటి వాడుగా ఉంటారు పిల్లరా. అయితే మనకి జీవితంలో మరి యేసు వైపు చూచుచు నువ్వు నేను కూడా మరి నిరంతరము మరి నిలిచేటువంటి వారికి ఉండాలని చెప్పేసి దేవునికి ఆశ ఉంటుంది పిల్లరా. మరి అందుని బట్టి చూడండి, ప్రభు యొక్క బలలో పాల్పొందే ముందుగా మరి యోహాను రాసినటువంటి పత్రిక చూడండి. యోహాను ఫస్ట్ జాన్ వర్స్ 17. First John chapter 1 verse 17. ప్రకటన 1వ అధ్యాయము 17వ వచనం. 1:17. ప్రకటన రెవల్యూషన్ చాప్టర్ 1 verse 17. మనం అందరం చదువుకుందాం. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొక్క పడితిని, ఆయన కుడి చేతిని నా మీద ఉంచితే నాతో భయపడకుము, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను. సరే, చివరి సెకండ్ లైన్ మళ్ళీ చదువుకుందాం. ఆయన పాదముల యొక్క పడితిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడను. ఇది యొక్క వాక్య భాగం చూసినట్టయితే మరి యోహాను మరి దేవుని యొక్క చిత్తమును మరి నెరవేర్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఈ ప్రకటన గ్రంథము మరి భక్తుడైన యోహాను మరి రాసినట్టుగా మనం చూస్తున్నాం. అయితే తాను చివరిలో చూసినట్టుగా దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును. మరి భక్తుడైన యోహాను దేవుని కొరకై తను ప్రయాసపడే వాడుగా ఉంటున్నాడు. యోహాను చూసినట్టయితే, యోహాను యొక్క మరి జీవితం చూసినట్టయితే తాను దేవుని కొరకు తాను మరి సాక్ష్యం ఇచ్చినటువంటి బట్టి మరి క్రీస్తు శకము 96 సంవత్సరంలో న్యూరో చక్రవర్తి కాలంలో తాను మరి పద్మాసు దీపంలో తాను పరవశిగా తాను బంధించబడే వాడిగా ఉంటున్నట్లే. అయితే ఆ పద్మాసు దీపంలో తాను పరవశుడై బంధించబడినప్పుడు దేవుడు తనకు బయలుపరిచినటువంటి మరి ఏక మాట. ఆయన అనేక సంవత్సరాలు ఆ గుహలో ఉంటున్నాడు. పద్మాసు గుహలో ఉన్నప్పుడు ఆ యొక్క పద్మాసు గుహ చెప్పాలంటే 10 మీటర్ల వెడల్పు, అదే రీతిగా 10 మీటర్ల లెంత్, తర్వాత 6 మీటర్స్ మరి వెడల్పు ఉన్నటువంటి ఆ యొక్క ద్వీపకల్పము చుట్టూరా మరి నీళ్లు బయటికి పోలేము. ఎందుకంటే యోహాను భక్తుడు తాను దేవుని కొరకు తను సాక్ష్యం ఇచ్చినప్పుడు తను పట్టుకొని తను చంపాలని చెప్పేసి వేడి నీళ్ళల్లో మరి వేసినప్పటికీ తాను మరణించలేదు. తర్వాత ఆ న్యూర చక్రవర్తి తర్వాత అతన్ని తీసుకెళ్లేసి ఏం చేశాడంటే మరి ఆ పద్మాసు దీపంలో మరి బంధించినటువంటి వాడిగా ఉంటున్నారు. అయితే పద్మాసు దీపంలో పరవశుడైనప్పుడు దేవునిలో పరిశుద్ధ దినమున దేవునిలో నిలమైనప్పుడు దేవుడు మరి తనకు మరి బయలుపరిచినటువంటి మాట. తాక కష్టాల్లో ఉంటున్నాడు, అనేకమైన దుఃఖంలో ఉంటున్నాడు. ఎవరు? యోహాను పద్మాసు దీపంలో ఉన్నప్పుడు తాను బయటికి వచ్చినాడు. ఎప్పుడు నర్వ అనేటువంటి రాజు కాలంలో తిరిగి తను బయటికి వచ్చినప్పుడు, శ్రమలలో నుండి యోహాను బయటికి వచ్చినప్పుడు దేవుడు ప్రత్యక్షమై తాను ఇస్తున్నటువంటి వాగ్దానము ఏంటి? 1:17 చదవండి. 1:17 ఫస్ట్ ఆయన చూడగానే రెవల్యూషన్ చాప్టర్ 1 verse 17. నేను ఆయన చూడగానే సచ్చిన వాణి వలె ఆయన పాదముల యొద్ద పడితిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లను భయపడకుము. చాలు, ఇది వాగ్దానమై ఉంటుంది పిల్లలు. యోహానుకు దేవుడు ప్రత్యక్షమై ఇస్తున్నటువంటి వాగ్దానము ఏంటి? భయపడకుము, తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లను భయపడకము. ఎందుకంటే నేను ఆయన చూడగానే చచ్చిన వారి వలె ఆయన పాదముల యొద్ద పడితిని. పద్మాసు దీపములో నుండి వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. అనగా శ్రమలైన తర్వాత దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. శ్రమలని కంప్లీట్ కావాలా?
ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు శ్రమలు గుండా ఇబ్బంది ఉండాలి అయినట్లయితే దేవుడు నీకు ప్రత్యక్షం కాబోతుంది. యోహానుకు ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమైనాడు. దేవుడు ప్రత్యక్షం కాకపోతే ఈ ప్రకటన గ్రంథము మనకు ఉండేది కాదు. ఈ 7 సంఘాల యొక్క దర్శన మనకు ఉండేది కాదు. దేవుని యొక్క రెండవ రాకడ మనకు తెలిసి ఉండేది కాదు. అయితే ఇప్పుడు యోహాను ఇప్పుడు శ్రమలలో నుండి బయటికి వచ్చిన తర్వాత తాను మరి దేవుడు తన మీద కుడి చేతి పెడుతున్నట్టు కదా, ఏమంటున్నాడు? కుడి చేతిని పెట్టి ఏమంటున్నాడు? తన కుడి చేతిని నా మీద ఉంచి ఇట్లా నేను భయపడకుము, ఫియర్ నాట్, భయపడకుము. తన యొక్క కుడి చేతిని ఇప్పుడు యోహాను మీద పెట్టి, యోహాను నువ్వు భయపడకు. అనేక సార్లు అప్పటికి తను 100 సంవత్సరాలు వృద్ధుడు అనుకుంటున్నాడట. వృద్ధుడు ఏంటంటే యోహాను ఇప్పుడు పద్మాస దీపం నుంచి బయటకు వచ్చిన తర్వాత నిరసించిపోయినటువంటి కృంగిపోయింటున్నాడు. తిరిగి తను ఎఫెస్ సంఘాలకు వెళ్ళి అక్కడి నుంచి ఎఫెస్ సంఘాలకు బయలుదేరి వాడికి వచ్చినాడు. ఆ వయసులో పరిచయం చేసే విషయంలో నేను చేస్తానా, ఇంకా నా వయసు ఏంటనేది చెప్పేసి ఆందోళనలో ఉంటున్నాడు, దిగులుతో ఉంటున్నాడు. ఆ సమయంలో దేవుడు అంటున్నాడు, యోహాను నీవు భయపడకుము, ఆయన యొక్క కుడి చేతిని అతని మీద ఉంచి మరి ఇట్లా నేను అంటున్నాడు. ఇట్లా నేను భయపడకముందు ఏముంది? భయపడకముందు అక్కడ భయపడకముందు ఏ వాడు ఉంది అక్కడ? చెప్పండి, చూసి చెప్పండి. కుడి చేతి. భయంకు ముందు దేవుని యొక్క హస్తం ఉంది, దేవుని యొక్క వాగ్దానము. భయపడకము, అయితే ఆ భయపడకము అనేటువంటి దేవునికి వాగ్దానంకి ముందు దేవుని యొక్క హస్తం ఉంటుంది. పిల్లల వాగ్దానంకు ముందు దేవుని యొక్క హస్తం ఉంటుంది. మరి భయపడకము యోహాను, నేను నీకు తోడుగా ఉంటున్నాను పిల్లరా. ఎందుకంటే ఆయన యొక్క కుడి చేతులు ఏముంటాయి చెప్పండి, చెప్పాలి. ఆయన కుడి చేతులు ఏముంటాయి? ఆశీర్వాదం, నిత్య సుఖం. థ్యాంక్ యూ సిస్టర్, వెరీ గుడ్ వర్స్. ఆయన యొక్క చేతిలో నిత్య సుఖములు, సకల ఆశీర్వాదములు. యోహానుకు చెప్తున్నాడు, యోహాను నువ్వు భయపడకు. ఇన్ని రోజులు కష్టంలో ఉన్నప్పుడు దేవుడు చూడలేడు అతనికి? తప్పకుండా చూసి ఉంటాడు. అయితే దేవుడు పరీక్షించాడు యోహాను. చూడండి, ఈ యోహానుకు ఉన్నటువంటి కష్టాలు మనకి ఎవరికి లేదు. అనేకమంది కష్టాలు గుండా వెళ్ళాడు. అంటే న్యూరో చక్రవర్తి కాలం ఏ రీతిగా ఉంటుందంటే, క్రైస్తవులకు దేవుని యొక్క బిడ్డలకు బయటికి వెళ్ళి ప్రార్థన చేసుకునేటువంటి వారు కాదు. అంటే అంత కఠినటువంటి వాడు. ఒకవేళ నువ్వు బైబిల్ చదువుకున్నట్టు తెలిసినట్టయితే, ఇతరులకు స్వార్థ ప్రకటించడం తెలుస్తూ ఉంటుంటే, న్యూరో చక్రవర్తి ఈ క్రైస్తవులంట గోనె సంచిలో కట్టి మూతి కట్టి కుక్కలకు వేసేవాడంట. అర్థమైందండి? మనకి ఇంత మంచి స్వేచ్ఛ ఇచ్చేయాడు ఈ షేక్ మొహమ్మద్ మనకి, ఈ రాజు గారికి. థ్యాంక్ ఫర్ ద కింగ్ ఆల్సో. యు ఆర్ వెరీ మచ్ కదా, బికాస్ సో సచ్ ఎ నైస్ కింగ్. సి అప్పట్లోటువంటి ఆ న్యూరో చక్రవర్తి యోహానుకి ఎందుకు వేసినాడు? యోహాను పద్మాస దీపంలో ఎందుకు వేశాడు? ప్రభు కొరకై నీతిగా జీవించాడు. క్రైస్తవుడుగా నువ్వు విశ్వాసిగా నిజంగా నువ్వు జీవించినట్లయితే నువ్వు శ్రమల గుండా వెళ్తావు. ఒకవేళ నీకు జీవితంలో శ్రమలు రాకుండా లేకుండా మామూలుగా వెళ్తున్నావు అంటే నువ్వు ఆలోచించుకోవాల్సిందే. నిజంగా ప్రభు కొరకై నువ్వు సాక్ష్యంగా, ప్రభు కొరకై నువ్వు నమ్మకంగా నువ్వు జీవిస్తున్నావు అంటే నువ్వు శ్రమల గుండా వెళ్ళేటువంటి వారు ఉంటావు. చూడండి, యోహాను శ్రమల గుండా వెళ్ళాడు. ఇప్పుడు పద్మాసు దీపంలో పరవశుడైంటున్నాడు. ప్రభు దినమునందు పరవశుడైంటున్నాడు. నువ్వు నేను కూడా పరవశులం కావాలి. ఎప్పుడు? ప్రభు దినమున. ప్రభు దినమున పరవశుడైనప్పుడు దేవుని కార్యములు నీవునే చూస్తావు. యోహాను పరవశుడైంటున్నాడు. ఎప్పుడు? ప్రభు దినమునందు, పరిశుద్ధ దినమునందు, విశ్రాంతి దినమునందు, దేవుని దినమునందు. పిల్లల మనం ఏం చేస్తాం? ప్రభు దినమందు చెప్పాలి. ఏం చేస్తాం? ప్రభు దినమందు ఏం చేస్తాం చెప్పండి. సిస్టర్స్ ఏంటి పట్టుతున్నారు ఇండియా, ఇక్కడైతే ఇండియా అప్పుడే నల్ల ట్యాప్ వస్తుంది, అప్పుడే మటన్ చేసుకోవాలనుకుంటారు. బ్రదర్స్ ఏం చేస్తాం? ప్రభు దినమందు అంటే ఫ్రైడే. ప్రభు దినం అంటే ఇంక మన భాష చెప్పాలంటే కదా, ద లార్డ్స్ డే ఇస్ ద లార్డ్స్ డే. ప్రభు దినము, ప్రభు దినము. సండే ప్రభు దినం అంటే సండే. ఏం చేస్తుంటున్నాం? నిర్లక్ష్యం చేసిన వారు ఉంటారు. దేవుడు మనకు చెప్తుంటున్నాడు. ఈ సంవత్సరంలో భాషను నిర్లక్ష్యం చేస్తుండొచ్చు. అయితే ప్రభు చెప్తున్నాడు, 10 ఇచ్చినట్టు ఆజ్ఞల్లో కూడా నీ విశ్రాంతి దినమును పాటించాలి. ఇది తరతరములు, మన పిల్లల తరతరాలను పాటించేటట్టు వారు ఉంటారు. నిర్లక్ష్యం చేసేటట్టు వారు ఉంటున్నారు. అయితే యోహాను ప్రభు దినమునందు ప్రభు దేవుని యొక్క హస్తము తన మీదకి వచ్చిందంట. వచ్చి ఏమంటారు? భయపడకము, తన హస్తము చాచిన వాడు ఉంటాడు. తన కుడి చేతి, మరి వేడి చేతి కాదంట, స్పష్టంగా రాసి ఉంటుందంట. తన కుడి చేతిని నా మీద ఉంచి మరి భయపడకము అంటున్నట్లుగా. ఎందుకంటే మరి ఏ సమయంలో ఏ పరిస్థితుల్లో గుండా మనం వచ్చి ఉంటున్నాము, ఎవరెవరు ఏ అక్కడి గుండి వచ్చినాను భయపడుతున్నారో
దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, ఈ 2020 సంవత్సరంలో నువ్వు భయపడకము, యోహానుకు తోడుగున్న దేవుడును నీకు తోడుగా ఉన్నా. యోహానును శ్రమలలో నుండి నేను రప్పించాను, నిన్ను కూడా రప్పించబోతున్నాను. ప్రేమైన సోదరి సోదరుడా, God is giving to the good promise for everyone, fear not. నువ్వు భయపడకము. యోహానును పద్మస్ దీపంలో పరవశుడిగా ఉంటున్నాడు. నీరో చక్రవర్తి రాజును, ఆ నీరో చక్రవర్తి వేశాడు, కొత్త రాజు వచ్చాడు. రాజు యొక్క హృదయాన్ని ఏం చేశాడంట? దేవుడు మార్చాడు, విడుదలయ్యాడు. ఎప్పుడైతే విడుదలయ్యాడో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ప్రత్యక్షం ఏమంటున్నాడు? మొట్టమొదటిగా తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? పరిచయం చేసుకుంటున్నాడు. ఏమని? చదవండి ఇది భాగం. నేను మొదటి వాడను, నేను మొదటి వాడను, నువ్వు భయపడకయ్యా. ఈ 2020 సంవత్సరంలో నువ్వు భయపడకు. యోహానుకు తోడుగా ఉంటున్నాడు. నేను మొదటి వాడను, కడపట్టి వాడను. దేవుడు ముందు ఉంటున్నాడంట, వెనకాల ఉంటున్నాడంట. ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇంకా ఎంత సెక్యూరిటీ ఉంది మనకి? హౌ మచ్ సెక్యూరిటీ దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. మీరెవ్వరూ భయపడద్దు. యోహానుని అంటే దేవుడు ఏదైనా చేస్తేనే మనకు చెప్తాడు కదా. ఒక ఎగ్జాంపుల్ చూడండి, యోహాను చేశాను కదా. చూడండి, యోహాను ఏ రీతిగా ఉన్నాడు? యోహాను చేసిన నాకు ఏమంటే అవుతుందా? యోహాను మనం కూడా ఉండాలి, ఆయన గురించి ప్రకటించాలా, యోహాను వారి నమ్మకంగా ఉండాలా, ప్రభుని సేవించేటువంటి వారంగా ఉండాలి ప్రియుల. ఇక 2020 సంవత్సరం అంతటిలో కూడా మరి దేవుడు సెలవిస్తున్న మాట, నీవు భయపడకము, ఆయన కుడి హస్తము చూడు యోహాను మీద ఉంది. ఇప్పుడు దేవుడు మన పైగా పెట్టబోతున్నాడు. దేవుడి యొక్క ఆశ ఏంటుంది? 2020 సంవత్సరంలో నా యొక్క జయశ్రీరామ్ మందిరంలో కూర్చున్న వారందరి మీద కూడా నేను నా కుడి చేతితో ఆశీర్వదించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మనందరికి ఇష్టమే కదండి ఆశీర్వాదం? ఇష్టమే కదా. దేవుని యొక్క ఆశీర్వాదాలను దేవునికి ఇవ్వడానికి కొరకై యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం తాను మానవునిగా ఈ లోకంలో జన్మించాడు, నిన్ను ఆశీర్వదించడానికి కొరకై. భూలోకంలో ఇష్టమైన వారి కొరకై సమాధానం కలగజేయడానికి కొరకై యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించాడు. తాను మరి 33 సంవత్సరాలు జన్మించాడు. తిరిగి చివరిగా తాను కల్వరిశిలలో నీ కొరకు నా కొరకు తను మరణించి సమాధి చేయబడి 3వ దినమున తను తిరిగి లేచినట్టున్నాడు. ఎందుకొరకు? నిన్ను ఆశీర్వదించాలని చెప్పేసి, పాపమును శాపమును కొట్టివేసి నిన్ను ఆశీర్వదించాలని చెప్పేసి తన కుడి చేతితో ఇప్పుడు నీ మీద పెట్టాలనుకుంటున్నాడు. ఈ మొదటి గడియలు, ఫస్ట్ అవర్స్, మొట్టమొదటిగా నన్ను ప్రేమించి వచ్చారు కదా, నా ప్రేమ కుమారుడు యేసుక్రీస్తుని ప్రేమించి మీరందరూ వచ్చారు కాబట్టి నేను ఐ వాంట్ బ్లెస్ ఎవ్రీబడి. ఇక దినాన ఈ గడియలో ప్రభు మన మధ్యలో ఉంటున్నాడు పిల్లరా. ఆయనక దయగల హస్తము, ఆయనక కుడి హస్తము మనందరి మీద తాను తాకుతా ఉంటుంది పిల్లరా. అయితే నేను కూడా అడగాల, ప్రభా నన్ను కూడా ఆశీర్వించు ప్రభా. యోహాను ఆశీర్వించావు ప్రభా, యోహాను తల మీద పెట్టావు కదా ప్రభా, నా తల మీద పెట్టా అని చెప్పేసి నేను ఏం చేయాలా? ప్రభుని అడగాల. దేవుని యొక్క సన్నిధిలో, ప్రభా నూతన సంవత్సరంలో నన్ను అడిగి పెట్టావు ప్రభా, నీకు వందనాలు. అయితే యోహాను వలె నువ్వు నన్ను కూడా మరి ఆశీర్వాదించు ప్రభా అని చెప్పేసి మరి ప్రభుని మరి వేడుకునేటువంటి వారు ఉండాలి. చూడండి, మొదటిగా ఆయన కుడి హస్తంలో ఏం ఆశీర్వాదం ఉందో చూద్దాం రండి. మొదటిగా కీర్తనలు 16-11. ఆయన కుడి హస్తంలో మరి ఏం ఆశీర్వాదం ఉందో చూసుకుందాం రండి. కీర్తనలు బుక్ ఆఫ్ సామ్స్ 16. What we see is the blessing on the right hand. 16. నీవు నీ పరిశుద్ధిని కొలుపట్టనియవు. 16:11. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. చూడు, యోహాను మీద ఏ హస్తం ఉంది చెప్పాలి, మీరు ఆన్సర్ చెప్పాలంటే. యోహాను మీద ఏ హస్తం ఉందండి? కుడి చేతి. ఆ కుడి చేతిలో ఏముంది? 16-11 చదవండి. 16-11. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. చాలండి. తమిళ్ ప్లీజ్. ஜீவ மார்க்கத்தை எனக்கு தெரியப்படுத்துவீர். உம்முடைய சமூகத்தில் பரிபூர்ண ஆனந்தமும் உம்முடைய வலது வருஷத்தில் நித்திய பேரின்பமும் உண்டு. నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. చూడండి, దేవుని యొక్క కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. పిల్లరా, ఆ సుఖములన్నీ కూడా దేవుడు ఈ రోజు మీకు మరి అనుగ్రహించబోతున్నాడు పిల్లరా. ఎందుకంటే యోహానుకు చెప్తున్నాడు, యోహాను కూడా నేను నా కుడి చేతిని పెట్టి ఆశీర్వదించి నిత్య సుఖములను మరి దయచేసి వాడుకుంటున్నాను. కఠినమైనటువంటి ఆ రాజు హృదయములను మార్చి విడుదల దయచేసినటువంటి వాడిగా ఉంటున్నాడు పిల్లరా. ఎందుకంటే చుట్టూ నీళ్లు కదా, చుట్టూ నీళ్లు, మధ్యలో దీపకల్పము, చుట్టూ నీళ్లున్నాయి. నీళ్ళలాంటి శ్రమలు గుండా ఉంటున్నావు.
నీలాంటి ఇబ్బందులుగానే ఉంటున్నావేమో, నీలాంటి ఇరుకులు ఇబ్బందులు ఉన్నటువంటి వారు ఉంటున్నావేమో. అయితే ప్రభు ఏం చెప్తున్నాడంటే, నేను మరి విడుదల దయచేస్తాడు, నిత్య సుఖములు, సంతోషము, సమాధానములు మరి ఈ దినాన మరి దేవుడు నీకు మరి అనుగ్రహిస్తానంటున్నాడు. దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉంటానంటున్నాడు. ఎందుకంటే ప్రభు తోడుగా ఉంటే ఈ లోకం మనకు ఏది కూడా అవసరం లేదు పిల్లరా. ఎందుకంటే మరి ప్రభువును ఇడిపించేటటువంటి వాడిగా ఉంటున్నాడు. చూడండి, మరి దేవుడు మరి నిత్య సుఖములు నీకు ఇవ్వాలంటే నువ్వేం చేయాలి? రండి, ఎజ్రా, బుక్ ఆఫ్ ఎజ్రా 8:22, బుక్ ఆఫ్ ఎజ్రా 8:22, బుక్ ఆఫ్ ఎజ్రా 8:22. దేవుని యొక్క నిత్య సుఖములు మొదటిగా మనకు కావాలంటే మనం ఏం చేయాలి? ఎజ్రా ఆయనను ఆశ్రయించే వారికి అందరికీ మన దేవుని హస్తము తోడుగా ఉండును, కానీ ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయన విసరించు వారందరి మీదికి వచ్చునని మేము రాజుతో చెప్పించింది కనుక మార్గమందున్న శత్రువుల విషయమై. చాలండి, ఆయనను ఎవరుకుంటుందంటే చెప్పాలి. ఇప్పుడు ఈ యొక్క కుడి హస్తము అనగా మరి సకల మొదటిగా ఏం చూస్తున్నాం? మొదటి పాయింట్, మొదటిగా ఆయన కుడి హస్తంలో మరి ఆశీర్వాదాలు ఎవరికి ఉంటాయంట? ఎవరికి వస్తాయంట? 22 చదవండి మాట. దేవుని ఆశ్రయించు వారికి. చూస్తున్నాం కదా, 22 వచనం చూస్తున్నాం కదా. మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికి, ఆయనను ఆశ్రయించు వారికి మరి మొదటి ఆశీర్వాదం ఏంటంటే అది నిత్య సుఖములు. ఎప్పుడైతే యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ సర్వ్ ద లార్డ్, ఎప్పుడైతే ప్రభుని నువ్వు సేవిస్తూ వస్తావో, ప్రభుని ఎప్పుడైతే ఆశ్రయిస్తావో ఆయన ఆశీర్వాదం అంటే నిత్య సుఖములు కదా. మరి మొదటిగా మనం చూసినట్లుగా మరి చూడండి, దేవుని యొక్క కుడి చేతిలోని నిత్య సుఖములను నువ్వు అనుభవించేటటువంటి వాడుగా ఉంటావు పిల్లల. నిత్య సుఖములు కావాలంటే ఎవరిని? ప్రభుని సేవించాలి, ప్రభుని ఆశ్రయించాలి కదా. లోక సంవత్సరం అంతటా మనం నెలంతటా ఎక్కడెక్కడో వారం అంతా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంటాము, అన్ని ఎవరైనా ఆశ్రయిస్తుంటాం కదా. చిట్ట చివరిలో ప్రభుని ఆశ్రయిస్తుంటుంటే కదండి ఇది ఎంతవరకు సమంజసం? అయితే ప్రభు అంటున్నాడు, నువ్వు నన్ను ఆశ్రయించు, నాకు చేతిలో నిత్య సుఖములు కలిగినటువంటి ఆశీర్వాదంలో నీ తలపైన నిన్ను ఆశీర్వదిస్తా అంటున్నారా. ఎందుకంటే మరి దేవుని యొక్క సన్నిధిలోనికి నేను కూడా వచ్చేటువంటి వారు ఉండాలి. చూడండి, ఉజ్జియా కూడా దేవుని ఆశ్రయించినంత కాలం చేయడు. ఉజ్జియా మనం చూసి వచ్చాం కదా యూదా రాజుల చరిత్ర గురించి. దేవుని ఆశ్రయించినంత కాలం కూడా తను వర్ధిల్లుతూ వచ్చాడు. పిల్లరా, దేవుని ఎప్పుడైతే సేవిస్తూ వచ్చావో ఉజ్జియా జీవితం కూడా చూసుకుంటూ వచ్చాము. దేవుని ఆశ్రయించేంత కాలము దేవుని అతను వర్ధిల్లపజేస్తూ వచ్చాడు. కానీ ఉజ్జియా జీవితంలో చిన్నపాటి గర్వం వచ్చేసరికి కుష్ఠతో తను మరణించినట్టు వాడుకుంటాడు ఉంటాడు పిల్లారా. ఎందుకంటే దేవుని సేవించినంత కాలము ప్రభుని సంతోషించి పెట్టేటువంటి వాడు ఉంటాడు. దేవుని సేవించేంత కాలం కూడా మరి దేవుని ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటాడు పిల్లరా. ఎందుకంటే ఆయన యొక్క సన్నిధిలో నిత్య సుఖములు. ఎందుకంటే ఈ సుఖము కదా డబ్బులు పెట్టి వస్తుందా? ఇంకేమైనా చేస్తే వస్తుంటుందా? కష్టపడితే వస్తుంటుందా? దేవుడే ఇవ్వాలా. ఎంత డబ్బులు సంపాదించినప్పటికీ నిద్ర రానికి రాదు. సుఖం అంటే మరి దేవుడే ఇవ్వాలా. అందుకే ఈ రోజు దినాన మరి దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే మరి నా కుడి చేతిలోని మరి నిత్య సుఖములు నీకు కలుగ చేస్తానని చెప్పేసి దేవుడు మరి వాగ్దానం చేస్తున్నట్టున్నారా. అయితే మనం కూడా వాగ్దానం చేయాలి. 2020 సంవత్సరంలో మొదటి గడియల్లో ప్రభు ఇచ్చే వాగ్దానాన్ని మనము రిసీవ్ చేసుకుంటే మనం కూడా ఒక వాగ్దానం చేయాలి. ప్రభువా, నేను కూడా నిన్ను దేవుని యొక్క సన్నిధిలో ప్రభు యొక్క బల ఎదుట ఒక తీర్మానం చేసుకోవాలి కదమ్మా. మనం కూడా ఇంతకాలం ప్రభా నేను కూడా అనేక సార్లు ప్రభా నీ సన్నిధిని నేను దొంగిలించేటువంటి వాడిగా ఉంటున్నాను ప్రభా. నీకు ఇవ్వవలసినటువంటి భాగమును నేను ఇవ్వలేకపోయింటాను ప్రభా. అయితే ప్రభా ఆశ్రయించడంటే పంచుకొట్టిపోతే సరిపోతుందా? ఆఫీస్లో మనం ఏం చేస్తాము? పంచుకొట్టి పోతాం. పిల్లరా, పంచుకొట్టాను కదా రమ్మని కదా వచ్చిపోయినట్టు కాదు. ప్రభు నీ హృదయపూర్వక నీ పూర్ణ హృదయంతో నువ్వు సేవించేటటువంటి వారు ఉండాలి. ఈ 2019 సంవత్సరం అంతట్లో నువ్వే రీతిగా సేవించావో అది మర్చిపో. వెనుకున్నట్టు నువ్వు ఫిలిప్పీ రాసిన పత్రిక 3:15 నువ్వు వెనుకున్నట్టు వాటిని మరిచిపో. ఇప్పుడు సాగిపో. నువ్వు ఫర్గెట్ ఎవ్రీథింగ్. 2019 సంవత్సరం అంతా అయిపోయింది. ప్రభు అంటున్నాడు, నేను జ్ఞాపకం చేసుకోను, ఫినిష్ ఇట్ అప్. ప్రభు చెప్తున్నాడు, బిడా జరిగిందా జరిగిపోయింది ఆల్రెడీ. స్టార్ట్ ఫ్రమ్ టుడే కొత్త జీవితం. ఇదిగో నీ మీద నేను నాకు కుడి హస్తం ఉంచుతున్నాను, నిత్య సుఖములు నీకు దయచేస్తున్నాను. అయితే నువ్వు ఆశ్రయిస్తే ఇదిగో అవి నీకు ఇస్తాయి. అయితే నువ్వు నేను కూడా ఈ నూతన సంవత్సరంలో ఆరంభిస్తాం. హృదయానికి సన్నిధిలో
మరి హృదయపూర్వకంగా ప్రభుని సేవిస్తూ వస్తాం. గతించిన వారంలో కూడా, గతించిన సంవత్సరంలో మరి వాక్యం వింటూ వచ్చాం కదా. గత సంవత్సరము ఎంతమంది వచ్చారు ఇక్కడికి? ఏం వాక్యం విన్నాం కాకుండా? లాస్ట్ ఇయర్ 31st డిసెంబర్ ఇక్కడ మనం వాక్యం చూసుకున్నాం కదా. 31st డిసెంబర్లో మరి ఏం వాక్యం విన్నాం? అబ్బా చెప్పిపోయినాం అనుకుంటున్నా. మరి ప్రతి నెల అడుగుతాను, తెలుసు కదా, ప్రతి నెల తాజీ అడుగుతాను, ప్రతి వారం అడుగుతాను. లాస్ట్ వారం ఏం చెప్పిన తర్వాత నేను స్టార్ట్ చేస్తాను కదా, లేట్ అయింది. బట్ యూదా ఇశ్రాయేలు ప్రజలు నెహెమ్యా కట్టబడిన మందిరములో వారు ఏం చేశారంట? తీర్మానం చేసుకున్నారు. ఆ యొక్క విషయాలను మనం ధ్యానించుకుంటూ వచ్చాం. కట్టబడిన మందిరంలో, యెరూషలేము మందిరం కట్టబడిన తర్వాత మరి నెహెమ్యా నాయకత్వంలో, యోషువ నాయకత్వంలో దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలందరూ, యూదా ప్రజలందరూ కూడా ఒక తీర్మానం చేస్తున్నారు. మా దేవుణ్ణి మేము పూర్ణ హృదయంతో సేవిస్తాం. వారి వలె మనం కూడా ప్రతిజ్ఞ చేశాం. దేవుని యొక్క సన్నిధిలో మనం కూడా ప్రామిస్ చేశాం. ప్రభువా, ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు మా పితరులు ఏ రీతిగా సేవించారో మేము కూడా ఆ రీతిగా సేవిస్తాం. ప్రభువా, అట్టి కృపను నాకు దయచేయమని చెప్పేసి నేను కూడా మరి వాదన చేసినట్టు వారు ఉంటున్నాం. విశ్రాంతి దినమును మేము జాగ్రత్తగా పాటిస్తామని చెప్పేసి వాళ్ళు పాటించట్టుగా మనం కూడా ఆజ్ఞ చేశాం. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. వాళ్ళు వాగ్దానం చేసిన వారు ఉంటారు ప్లేరా. ఎందుకంటే నూతన సంవత్సరంలో ఈ మొదటి మరి ఈ యొక్క అవర్స్ లో నేను కూడా దేవుని యొక్క సన్నిధిలో ఒక వాగ్దానంతో మనం వెళ్ళే వారికి ఉంటున్నాం ప్లేరా. ఎందుకంటే మరి గత సంవత్సరం అంతా అయిపోయింది. ఆ రీతిగానే మనం వెళ్ళకుండా ఉన్నట్లు మరి దేవుని యొక్క కుడి చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క నిత్య సుఖములో ఆశీర్వాదములు నువ్వు పొందాలనుకుంటే మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రభువా నిన్ను ఆశ్రయిస్తాను. ప్రభువా, యోహాను వలె నేను కూడా అయితే నీ కొరకు నేను జీవిస్తాను. ప్రభువా, కరువైనా, బాధైనా, నష్టమైనా ప్రభువా నేను నీ కొరకు ఉంటాను. నీ రాకడ పర్యంతం వరకు ప్రభువా నీ కొరకు నేను సాక్షిగా ఉంటాను. దేవుని యొక్క సన్నిధిలో మరి ఒక తీర్మానం చేసుకుని మరి ముందుకు వెళ్దాం. చూడండి, మొదటి తిమోతి చూడండి, మొదటి తిమోతి 2వ అధ్యాయం 1, మొదటి తిమోతి 2వ అధ్యాయం 1 వచనం చూడండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును. చాలండి. ఏమంట? మరి సుఖముగా నువ్వు ఉండాలంటే నువ్వు ప్రార్థించాలా. సుఖముగా, ఎందుకంటే దేవుని యొక్క నిత్య సుఖములు అంటే ఆశీర్వాదములు నువ్వు నాకు పొందాలంటే మనము ప్రార్థన చేయాలంట కదా. రాజుల కొరకు, పెద్దల కొరకు, అన్నిటి కొరకు. ఏమో చదవండి, నెక్స్ట్ చదవండి. రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపములను, ప్రార్థనలను, యాచనలను, చాలండి. ఎందుకంటే ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. మన ప్రార్థన జీవితంలో గత సంవత్సరం అంతట్లో అనేక సార్లు మనం తప్ప ఉండవచ్చు. అనేక సార్లు కదా దేవుని యొక్క సన్నిధి మనం పోగొట్టుకుని ఉండొచ్చు. వ్యక్తిగతమైన ప్రార్థనా జీవితం మనము కలిగి ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నట్టయితే దేవుడిని ఆశీర్వదించను గాక. అయితే లేనట్టయితే స్టార్ట్ ఫ్రమ్ టుడే. ప్రభువా, ప్రార్థిస్తే నువ్వు నిత్య సుఖములు ఇస్తావన్నావు. స్టార్ట్ ప్రేయర్. ఒకవేళ నువ్వు ప్రార్థించకపోయినట్టయితే ఈ రోజు నుంచి కదా ప్రార్థనా జీవితముతో నీ జీవితం ఆరంభించు. కుటుంబ ప్రార్థనతో నీక కుటుంబాన్ని ఆరంభించు. ప్రార్థనతో నీక మరి దినంని ముగించు. దేవుని యొక్క సన్నిధిలో నీక మరి దేవునికి అప్పచెప్పుకో. ఈ దినాల నూతన సంవత్సరంలో మొదటి దినములో దేవుని హస్తంలో పెట్టు. ప్రభువా, నన్ను, నా కుటుంబమును ప్రభువా నీ చేతిలో పెడుతున్నాను. ప్రభువా, ఒక తీర్మానం చేసుకో. గాడ్ వాంట్స్ ద బ్లెస్సింగ్. దేవుడే నీకు సుఖ శాంతులు ఇవ్వాలి తప్పితే ఈ సుఖం కొరకు ఈ లోకంలో మానవుడు తిరగని చోటు లేదు పిల్లారా కదా. కన్యాకుమారి కాశీ వరకు తాను తిరుగుతూ ఉంటున్నాడు, పాదయాత్ర చేస్తూ ఉంటున్నాడు, ఏవో చేస్తూ ఉంటున్నాడు, ప్రపంచమంతా తిరుగుతూ ఉంటున్నాడు ఈ సుఖ సంతోషాల కొరకు. అయితే దేవుడు అంటున్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను. ప్రయాసపడి పాప భారం మోస్తున్నట్టు సమస్తమైన జనాలు నా దగ్గర రండి, నేను నీకు ఇస్తాను విశ్రాంతి. ఎక్కడెక్కడో తిరుగుతున్నావు, నేను నీకు విశ్రాంతి ఇస్తాను, నెమ్మది ఇస్తా అంటున్నాడు. సుఖ సంతోషములు నా దగ్గర ఉంటున్నాయి అంటున్నాడు పిల్లారా. అయితే దేవుడు మనకు మంచి వాగ్దానం ఇస్తున్నాడు. అయితే ప్రార్థన ద్వారా వాటిని స్వాధించుకునేటువంటి వారు ఉండాలి. అయితే మరి ఈ సంవత్సరంలో బహుశా మనం పోగొట్టుకున్నటువంటి ఉండొచ్చు. అయితే ప్రభు ఇవన్నిటిని ఇప్పుడు కదా మన యొక్క ఖాతాని అన్నింటిని కూడా ఇప్పుడు కొట్టేసేస్తున్నాడు. ఇప్పుడు షాప్ లోకి వెళ్ళిన తర్వాత మనం ఇదేం చేస్తాడు, పండి గ్రోసరీ షాప్ లో మనం ఇదేం చేస్తాడు, యూ మేక్ ద బిల్ అండ్ యూ హావ్ టు పే బిల్ ఫర్ 31st కి మనం రాసి ఇవ్వాలి. ఇప్పుడు మల్బార్ మొత్తం నింపిస్తాడు కదా, ఇలాంటి పేపర్ మీద కదా, ఇట్లా కదా వెంకటేశ్వర వస్తున్నాడు కాబట్టి ఇలాంటి పేపర్ రాసి పెడతాడు.
31st నాడు డబ్బులు ఇస్తేనే వీడేం చేస్తాడు, కొట్టేస్తాడు. ఇప్పుడు ప్రభువుకు నీవేమి ఇవ్వలేవు, ఇవన్నీ కొట్టేసండి ఈరోజు. టుడే 31st 2019 లో ఏవైతే అతిక్రమణ చేస్తూ వచ్చామో, ఎక్కడెక్కడైతే ప్రభుని మరి ఇబ్బంది పెడుతూ వచ్చామో, దుఃఖపరుస్తూ వచ్చామో, ప్రార్థనా జీవితము లేకుండా ఒకవేళ అనేక సార్లు ఈ ఫ్రైడేస్ లో మెనీ టైమ్స్ ఫ్రైడేస్ డుమ్మ కొట్టొచ్చు, మనం మండే ప్రార్థన మీటింగ్ డుమ్మ కొట్టొచ్చు. ఇప్పుడు ఆ లిస్ట్ అంతా కొట్టేసింది దేవుడు ఇప్పుడు కొట్టేశాడు. అయితే ఇప్పుడు అంటాడు, బిడా ఇగో నాకు కుడి హస్తం నీ మీద ఉంటుంది, ఇగో రిజిస్టర్ తీసేసిన, ఇప్పుడు కొత్త రిజిస్టర్ పెట్టాడు. ఇప్పుడు ఇక్కడ 2020 రిజిస్టర్ పెట్టాడు. నెక్స్ట్ నువ్వు అన్నిట్లో సంఘంలో జరిగే కార్యక్రమం అన్నిట్లో బిడా నువ్వు పాల్గొంటావు. చివరిగా యోహాను వలె అక్కడ నిత్య సుఖము అనేటువంటి ఆశీర్వాదం నేను ఆల్రెడీ పెట్టాడు. అయితే వి హావ్ టు రిసీవ్. దేవుడు కుడి హస్తము నీ మనందరిపై ఇప్పుడు ఉంది. అయితే ఇప్పుడు పొందుకునేటువంటి వారు ఉండాలి. ప్రభా నా కుటుంబమును, నా సంఘమును, నా భార్య బిడ్డను ప్రభా ఇగో నీ చేతిలో పెడుతున్నాను. వాళ్ళని కాపాడు ప్రభా, వాళ్ళని భద్రపరచు. ప్రభువే భద్రపరచాలి. ప్రభు యొక్క భద్రత లేకపోతే ఈ లోకంలో మనకు మరి ఎక్కడ కూడా మరి భద్రత లేనటువంటి వారిగా ఉంటారు పిల్లరా. ఎందుకంటే మరి నేను మొదటిగా మరి ఏం చేస్తున్నామంటే ఆయన యొక్క మరి కుడి చేతిలో నిత్య సుఖములు. చూడండి, నిత్య సుఖములు పొందాలంటే మనం ఏం చేయాలా? దేవుని ఆశ్రయించి మరి ప్రార్థించేటువంటి వారం ఉండాలి. మొట్టమొదటిగా మరి ఎందుకంటే నేటి దినాల్లో చూస్తా ఉంటుంటే మరి పైదే చూస్తాం, కిందిది చూడకుండా మనం అటు వెళ్ళిపోతాం. జోడించాడు మన వాగ్దానం, కిందిది కూడా అక్షరాలు చదవాలా మనం. ఎందుకంటే దేవుని ఆశ్రయించు, దేవుని ఆశ్రయించిన కాలం కూడా నువ్వు మరి వర్ధిల్లేటువంటి వాడుగా ఉంటావు. చూడండి, రెండోది అనుకుందాం రండి. మరి రెండోది రండి 63:8 కీర్తనలు 63:8 Psalm 63:8 సెకండ్ ప్రామిస్. రెండవ వాగ్దానం చూద్దాం రండి. కీర్తన 63:8 చదవండి దయచేసి. నా ప్రాణం నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. నా ప్రాణము నశింపజేయవలననే వారు దాన్ని వెతుకుచున్నారు, వారు భూమి క్రింది. చాలండి. 63:8 లో ఏం చూస్తున్నాం? ఈ కుడి చేతిలో ఏముంది చెప్పండి మీరు, చదవండి మళ్ళీ 63:8. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. మొదటి కుడి చేతిలో ఏముంది? నిత్య సుఖములు. రెండవ కుడి చేతిలో ఇప్పుడు నీ కుడి చేతిలో ఏముంది? ఆదుకొనుచున్నది. ఆయన రెండవ కుడి చేతిలో చూసినట్టయితే మరి ఆదరణ ఉంది. ప్రభు మరి ఆదుకుంటానని చెప్పి సెలవిస్తుంటారు పిల్లరా. ఎందుకంటే మరి ఈ సంవత్సరంలో మరి ఆదుకునే చేయిగా ఉంటుంది. 2020 సంవత్సరం ఇక మొదటి నుండి ప్రభు సెలవిస్తున్నాడు, బిడా యోహాను నేను ఆదుకున్నా. 100 సంవత్సరాల కాలంలో పద్మాస దీపంలో తను పరవశుడైపోయినాడు, ఒంటరిగా ఉంటున్నాడు. అయ్యో నాకు ఎవరైనా ఉన్నారా అనేటువంటి సమయంలో ప్రభు అంటున్నాడు, నేను అతను ఆదుకున్నాను, నేను విడిపించాను, నిన్ను విడిపించబోతున్నాను. పిల్లరా, ఎప్పుడైతే దేవుని హస్తంలో నువ్వు అప్పచెప్పుకుంటావు పిల్లరా, లోకము గర్జించే సింహం వలె ఎదురు చూస్తూ ఉంటుంది. ఒకవేళ దేవుని హస్తంలో నువ్వు లేకపోతే ఎవరి హస్తంలో ఉంటావు? సాతాను యొక్క హస్తం ఉంటావు. జాగ్రత్త. సాతాను యొక్క హస్తంలో ఉన్నట్టయితే సాతాను ఎక్కడికి తీసుకెళ్తాడో అక్కడికే తీసుకెళ్తాడు. శ్రమ పడకుండా నేను ఆశీర్వదిస్తా అంటాడు. ఎవడు? శ్రమ పడకుండా. ఇప్పుడు దేవుని దగ్గర నుంచి మనము ఆశీర్వాదాలు పొందాలంటే మనం శ్రమ పడాలా? ఇప్పుడు ఆ యోహాను ఎంత శ్రమ పడ్డాడు? పద్మాస దీపంలో శ్రమ పడ్డ తర్వాత ఆశీర్వదించబడ్డాడు కదా. ఇప్పుడు సాతాను చెప్తున్నాడు, ఏం పోతావులే, ఫ్రైడే పోతావు, నువ్వు మండే చర్చ్ ప్రింటింగ్ అయిపోతావు, ఇప్పుడు ఆఫీస్లో కూర్చో, వాట్ టైం కొట్టి నీకు కూర్చున్నదే నీకు ఆశీర్వదిస్తున్నా అంటాడు. కష్టపడకుండా ఐ వాంట్ బ్లెస్ యూ. కష్టపడకుండా సాతాను నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. సుమా, ఆశీర్వాదం వెనుక వెళ్తుంటావేమో, ఒక రోజు వాడు తీసుకెళ్తాడు, వాడిని బట్టి నువ్వు చేస్తావు, ఇద్దరు కలిసి ఎక్కడికి పోతారు? నరకానికి వెళ్తారు. ఉచితంగా ఉచితంగా వాడు ఆశీర్దిస్తాడు. ఎందుకంటే నువ్వు ఇంత కష్టపడితే నీకు ఇంత ఆశీర్వాదం ఎందుకు? దినం తెలుస్తలేదు, సమయం తెలుస్తలేదు. పిల్లరా, దేవుని యొక్క సమయాన్ని మనము ఎంతగానో నిర్లక్ష్యం చేసేటటువంటి వారు ఉంటున్నాం పిల్లరా. అయితే ఇక 2020 సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకుందాం. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే మరి నీ కుడి చేత్తో నా కుడి చేత్తో నేను మరి ఆదుకుంటాను. అయితే దేవుని యొక్క హస్తంలో మనం ఉన్నట్టయితే
ప్రభు మరి నిన్ను నన్ను ఆదుకునేటువంటి వాడిగా ఉంటాడు. చూడండి కీర్తనలు 94:19, కీర్తనలు 94:19, 19 Psalms 94:19, Psalms 94:19, Psalms 94:19. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మది కలుగు చేయుచున్నది. కట్టడ వలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనలో నీకు పొందు కలుగునాది. విచారం ఉంది కదండి. 94:19. 94:19. నా అంతరంగమందు విచారముల హెచ్చుగా నా అంతరంగమందు విచారం హెచ్చుగాను నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మది కలుగు చేయుచున్నది. చాలు చూడ, విచారములు కదా, విచారముల మూటతో కదా మనం ఏం చేస్తుంటాము. ఇక మరి సంవత్సరం అంతా భవిష్యత్తు విచారించవచ్చు మనం కదా. నాకు భవిష్యత్తు ఏంటి, నాకు బిడ్డల భవిష్యత్తు ఏంటి, మా ఉద్యోగ విషయం ఏంటి, ఇప్పుడు ప్రాజెక్ట్ అయిపోతుంది, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంది, మనము విచారంతో ఉంటున్నాము. అయితే ప్రభు అంటున్నాడు, నువ్వెందుకు విచారం చేస్తావయ్యా, నీ భారము నా మీద మోపు. చూడండి ఆ మార్చదండి, చూడండి ఆ మార్చదాం. కీర్తనలు 18:8, Psalms 18:18, Psalms 55:22, Psalms 55:22, Psalms 55:22, Psalms 55:22. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును. నీ భారము ఆయన మీద మోపము, ఆయననే నిన్ను ఆదుకుంటాడంట. అయితే మనం ఏం చేస్తుంటున్నాము, మనం విచారం చేస్తున్న పిల్ల. విచారం చేయడం కరెక్టే, అయితే ఎక్కువ విచారం చేయకూడదు కదా. ఎక్కువ విచారం చేయకుండా ప్రభుకి అప్పచెప్పుకుందాం. ప్రభువా నీ చిత్తం నా పట్ల నెరవేర్చు ప్రభువా. ఒకప్పుడు మరి దేవుని యొక్క హస్తంలో ఉన్నట్టయితే, దేవుని యొక్క బిడ్డలంగా మనం లోకస్తుల వల్ల మనము విచారం చేయకూడదు. అయితే ప్రభు ఏమంటున్నాడు, నీ భారము నా మీద వేయ. విచారాల మూట ఎందుకు మనం చేయాలి? 2019లో ఉంటే విచారాలన్నీ త్రో అవే. ప్రభు అంటున్నాడు, నీక విచారములు ఇప్పుడు నా మీదే. 2020 నుంచి మన విచారములు కానీ, అనేక బాధలు కానీ, కష్టాలు కానీ ఏదైనప్పటికీ మరి దేవుని యొక్క మరి సన్నిధిలో మరి మరి పెట్టేటైతే ప్రభు మనకు మరి సహాయం చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు పిల్లల. మరి రెండుగా వచ్చినట్టే దేవుని కుడి చేయి నిన్ను నన్ను ఆదుకునేటువంటి కుడి చేయిగా ఉంటుంది పిల్లల. ఆపత్ కాలంలో నిన్ను నేను ఆదుకుంటానంటే చూడమంటుందండి. ఆపత్ కాలంలో కీర్తనలు 18:18, Psalms 18:18, Psalms 18:18. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. ఆపత్కాలమున యెహోవా నన్ను ఆదుకొనెను. ఆయన ఆదుకునేటువంటి వాడుగా ఉంటాడు పిల్లరా. ఆపత్కాలంలో వాళ్ళు మాట్లాడలేరు, వీళ్ళు మాట్లాడలేరు కదా. మరి నాకు ఆదరణ లేదు కదా. నేటి నెల చూస్తూ ఉంటుంటే ఇక్కడ రకరకాల సాహసంలో కూడా మరి వాళ్ళు నా సిస్టర్ నాతో మాట్లాడతలేదు, ఈ సిస్టర్ నాతో మాట్లాడతారు. ఎవరు మాట్లాడినా ఎవరు మాట్లాడకపోయినా నేను ఆదరిస్తున్నాను. ఎవరు మాట్లాడకపోయినా నేను నిన్ను ఆదుకుంటాను అని చెప్పేసి ప్రభు వాక్యం సెలవిస్తుంటారు పిల్లరా. ఎందుకంటే ఒక సంఘంలో జరిగిందంట. ఒక సిస్టర్ చెప్తా ఉంటుంది పాస్టర్ గారితో, ఏమని సత్య కూడా నా సిస్టర్తో మాట్లాడాలి. ఏమంటుంది? సత్య కూడా ఆ పాస్టర్ గారితో చెప్తుంది. పలా ఆమె వెళ్ళారు భార్య నాకు చెప్పాలంటే, లేదు సత్య కూడా ఆ సిస్టర్తో నేను మాట్లాడాలంటే మరి పాస్టర్ గారు అన్నారంట, అమ్మా నువ్వు సత్యంగా నువ్వు మాట్లాడకపోతే నష్టం ఎవరికైతుంది? సంఘానికి అవుతుంది. ఇది కరెక్టేనా? ఇలాంటి స్వభావంతో నువ్వు ప్రభు యొక్క బలంలో పాల్గొంటావా? చెప్పిన తర్వాత తను అంటే మనసు మార్చుకొని తను పశ్చాత్తాపడి తను సమాధానపడి ప్రభు యొక్క బలంలో నువ్వు పాల్పడుతున్నావు. అలాంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే అసమాధానంగా ప్రభు యొక్క బలంలో పాల్పొనవు. సమాధానంతో నేను కూడా యోగ్యమైన రీతిలో నేను ప్రభు యొక్క బలంలో మరి పాలు పొందేటువంటి వారుగా ఉంటున్నాడు ప్రియులారా. ఎందుకంటే ఆపత్కాలమున యెహోవా నిన్ను ఆదుకొనును. అయితే ఇక సంవత్సరం అంతట్లో కూడా ప్రభు చెప్తున్నాడు, ఈ సంవత్సరం అంతటా నేను నడిపిస్తా. ఏ రీతిగా? మరి నీ కుడి చేతిని పట్టుకొని నిన్ను నడిపిస్తాను. నా కుడి చేయి నేను ఆదుకుంటుంది. ఇక నువ్వు భయపడక్కర్లేదు కదా. చిన్న బిడ్డలు మనం మార్కెట్లో పోయినప్పుడు కదా, తండ్రి చేయి పట్టుకున్నా అంటే ఏం చేస్తాం? కుడి చేయి పట్టుకున్నట్టు బిందాస్ గా అక్కడికి తండ్రి కంట్రోల్ చేసేటువంటి కుడి చేతిని మరి నన్ను ఆదుకునేటువంటి మ్యారేజ్ విషయంలో చూస్తుంటే పెళ్లిలో తను ఏం చేస్తారు? ఇప్పుడు అబ్బాయి పెళ్లి అయింది అనుకో, అమ్మాయి ఫాదర్ ఏం చేస్తాడు చెప్పాలని పెళ్లి అయిన అనుభవంతో. ఇప్పుడు పెళ్లి అయింది, ఇప్పుడు అంకరాజు వాళ్ళు మీ పెళ్లి అయిపోయింది. ఇప్పుడు సిస్టర్ మీ డాడీ ఏం చేస్తాడు? మీ నాన్నగారు కుడి చేయి వచ్చింది కదా. ఇప్పుడు కుడి చేయి కదా, ఎటు చేయి కాదు కదా.
కుడి చేయి తీసి ఏం చేస్తాడు? అబ్బాయి చెప్పాడు, నిన్ను బిడా 20 ఏళ్ళు నేను నడిపినా, ఇప్పటి నుంచి ఇగో ఇది నువ్వు నడిపి, నువ్వు జాగ్రత్త చూసుకో. మళ్ళీ కుడి చేతి పెట్టాడు, ఏ చేత పెట్టాడు? కుడి చేయి. గమనించండి, కుడి చేతిలో అంత పవర్ ఉంది. దేవుడు కుడి చేతితో నేను ఆశీర్వదిస్తున్నాడు. ఇంత జాగ్రత్త చూసుకుంటున్నాడు. ఇప్పుడు అంకరాజు గారు సిస్టర్ చూసుకుంటున్నాడు. దేవుడు ఎంత చూసుకుంటాడు? ఇప్పుడు నువ్వెంత జాగ్రత్త చూసుకుంటే ప్రభు ఎంత చూసుకుంటాడు? కుడి చేతితో అప్పచెప్పుదాం, నీవు నా కుటుంబంని దేవుని యొక్క కుడి చేతిలో పెట్టినప్పుడు ప్రభు నన్ను సుఖముగా భద్రంగా నడిపించేటువంటి వాడిగా ఉంటున్నారా. ఎందుకంటే మరి ప్రభుకు మరి అప్పచెప్పుకొని మరి మరి చింత యావత్తు కూడా ప్రభుకు అప్పచెప్పిన ప్రభు అంటున్నాడు, నా మీద భారం వేయము, నీ భారం నా మీద మోపము, నేను మరి మరి నేను సులువుగా చేస్తానని చెప్తున్నాడు. ఎందుకంటే ఈ సంవత్సరం అంతయు ప్రభా నీ భారము నీ మీద వేస్తుంటాను ప్రభా. ఈ 2020 సంవత్సరంలో భారం అంతా కూడా మరి ప్రభుకు అప్పచెప్పేసి కదా, దేవుని చేతకు అప్పచెప్పేసి మనం చేయాలా, మనం రిలాక్స్ ఉండాలి కదా. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, యోహాను చెప్తున్నాడు కదా, యోహాను ఆశీర్వదించినట్టుగా మనందరినీ ఆశించబోతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు దేవుని యొక్క కుడి చేతికి మనము మరి ప్రభు పట్టుకుంటున్నట్టే మనం కూడా ఏం చేయాలా, మనం ఏం చేయాలా, పట్టుకోవాలా. దేవుడు ఆల్రెడీ చేయించాడు, ఆల్రెడీ చేయి పెట్టా అంటే మనం చేయాలా, చేయి పట్టుకోవాలా. అంటే ప్రభుని ఆశ్రయించేటటువంటి వారుగా ఉండాలా. అయితే దేవుడు నీ ప్రతి అవసరత తీర్చేటటువంటి వారికి ఉంటాడు. రండి మూడోదిగా చూసుకుందాం. రండి మరి మూడోదిగా సామ్స్ 18:17 థర్డ్ ఆశీర్వాదం, మూడవ ఆశీర్వాదము 18:17. సామ్స్ 18:17. బలవంతులకు పగవారులను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశం నుండి ఆయన నన్ను రక్షించాడు. చెప్పండి ఏం పాయింట్ అక్కడ 17వ వచనంలో 80 సామ్స్ 80:17. అక్కడ ఏం చేయింది? వాట్ ఈస్ ద హ్యాండ్ దేర్? సామ్స్ 18:17 చదవండి. 80 సామ్స్ కీర్తనలు 80వ అధ్యాయము 17వ వచనం. నీ కుడి చేతి మనుషునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరచుకొని నరునికి తోడుగాను, నీ బాహుబలము నీ కుడి చేయి నీ కుడి చేతికి మనుషునికి తోడుగాను. దేవుని యొక్క కుడి చేతి ఇప్పుడు మనకు మరి తోడుగా ఉంటుందంట. ఎందుకంటే దాన్ని బట్టి కూడా నేను కూడా దేవునికి వందనాలు చెల్లించేటటువంటి వారు ఉంటారు పిల్లరా. ఎందుకంటే దేవుని యొక్క కుడి చేతి నీకు నాకు మరి అందరికీ తోడుగా ఉండేటట్టుగా ఉంటుంది. దాన్ని బట్టి మరి దేవునికి స్తుతి చెల్లించేటటువంటి వారుగా ఉండాలా. ఎందుకంటే దేవుడు అభయం ఇస్తున్నాడు, నేను మరి దేవుని ఆశ్రయించిన కాలం కూడా నీకు మనుషునికి మరి తోడుగా ఉండేటటువంటి వాటిగా ఉంటుందంట కదా. యాకోబుకు తను తోడుగా ఉంటూ వచ్చాడు. ఆది కాండము 32:27-28 చూసినట్టయితే అని చూస్తున్నాం కదా, యాకోబుకు దేవుడు తోడుగా ఉన్నాడు. యాకోబు ఏం చేశాడు? దేవుణ్ణి పట్టుకున్నాడు, రాత్రంతా దేవునితో గడిపాడు. నన్ను ఆశీర్వదిస్తే గాని నేను చెప్పండి, మీరు ఆది కాండం అనుభవం ఉంటే మీరు గట్టిగా చెప్తారు. యాకోబు ఏమన్నాడు? దేవుని పట్టు అద్భుత 32:27 అనుకుంటుంది అన్నమాట. 32 చదవండి అన్నమాట. తెల్లవారుతున్నది కనుక నన్ను తోలిమనగా అతడు నీవు నన్ను 28:15 కదండి. అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను ఆశీర్వదించితేనే గాని నేను పోనివ్వను. ఇప్పుడు మనం కూడా రాత్రి అంతా రేపు ఏం చేద్దాం? ఇప్పుడు చెప్పండి, మనం దిస్ నైట్ కదా, యాకోబు కూడా రాత్రి అంతా దేవునితో గడిపాడు కదా. ఈ రోజు మనం రాత్రి దేవునితో గడుపుతున్నాం కదా. మనం ఏం చేయాలి ఇప్పుడు? ప్రభువా నీవు మమ్మలను అందరం చదువుదాం. విల్ రీడ్ ఆల్ టుగెదర్, దెన్ విల్ క్లోజ్. 28 ఆది కాండము 28 ఆది కాండము 28 విల్ క్లోజ్ విత్ ఇన్ 5 minutes. ఆది కాండము 28 చదవండి అమ్మా. మనం అందరం చదువుకుందాం. 28:15 వచనం. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు దేశంలో నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడవనని చెప్పాను. అయితే మరి ఇదిగో నేను దేవుడి నీకు తోడయ్యుండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడేటటువంటి వాడిగా ఉంటున్నాడు పిల్లరా. ఎందుకంటే దేవుడు యాకోబుకి ఇచ్చేటువంటి వాగ్దానమును దేవుడు మరి నెరవేర్చేటటువంటి వాడిగా ఉంటాడు. 26 వచనం కదండి ఆ మాట. 26 కదా, చదవండి అన్నమాట. మళ్ళీ
ఆయన ఆ, తెల్లవారుచున్నది కనుక ఆ. నన్ను పోనిమ్మనగా తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమనగా అతడు ఆ. నీవు నన్ను ఆ. ఆశీర్వదిస్తేనే గాని ఆ. నిన్ను పోనినను. నిన్ను ఆశీర్వదించుతూనే గాని నేను పోని అని చెప్పాడు పిల్లరా. ఇక దేవుని యొక్క కుడి చేయట మనుషునికి తోడుగా ఉంటుందంట పిల్లరా, మనందరికి తోడుగా ఉంటుందంట. అయితే యాకోబు మరి దేవుని పట్టుకున్నాడు, యాకోబు దేవుని పట్టుకున్నాడు, దేవుడు యాకోబుని పట్టుకున్నాడు. యాకోబు ఏమంటున్నాడంటే, ప్రభువా ఈ రాత్రి గనక నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను పోని. అలాంటి కాదన నీవు నేను చేసేవాడు ఉండాలి అంటే యోహానును మరి దేవుడు ఆశీర్వదించాడు. యోహాను యొక్క శ్రమలన్నిట్లోనూ కూడా దేవుడు కాపాడుతూ వచ్చిన మరి అట్టి కృపను నీకును నాకును ప్రభు దయచేయాలని చెప్పేసి మరి కోరుతున్నాడు. ఆయన హస్తంలో మనం ఉంటామా? ఆయన హస్తంలో ఉన్నట్టయితే దేవుని యొక్క హస్తంలో మనకు భద్రత ఉంటుంది. దేవుని యొక్క హస్తంలో ఉన్నట్టయితే మనకు మరి క్షేమంగా ఉంటుంది పిల్లరా. ప్రభు మనందరి వైపు చూస్తున్నాడు. మన హస్తం ఇచ్చేసి మన హస్తం కూడా దేవునిలో పెట్టేసి ఇక నూతన సంవత్సరంలో 2020 సంవత్సరంలో దేవునికి అప్పచెప్పుకొని దేవుని యొక్క ఆశీర్వాదం పొందుట కొరకై దేవుడు మనకు సహాయం చేయను గాక. రండి ప్రార్థన చేసుకుందాం. రండి, దయచేసి స్థలం మంచండి, దయచేసి స్థలం మంచండి. ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. వాక్యం తెలుగులో ప్రభు యొక్క బలలో మనం ప్రవేశిస్తాం.